హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. దిస్ ఈజ్ అనిత. ఈరోజు వీడియోలో మీరు చూడబోయేదైతే బీరకాయ వడియాలు. ఇది స్నాక్ లాగా తినేదండి. వడియాలు అంటారు, వడలు అంటారు, అప్పచ్చులు అంటారు, ఏ పేరుతో అయినా పిలవచ్చు. కానీ టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుందండి. మేమైతే మాత్రం వీటిని బీరకాయ వడియాలనే పిలుస్తూ ఉంటామండి. వడియాలు అంటే ఎండలో ఎండబెట్టి వేయించుకునే వడియాలు కాదండి, అప్పటికప్పుడు చేసుకునే వడియాలు. ఇంట్లో బీరకాయ కూర చేశాము అంటే ఏంటి పచ్చం కూర చేసావా అంటూ ఉంటారండి చాలామంది పిల్లలు. అలాంటి వాళ్ళ కోసం ఇలా స్నాక్ రూపంలో వడియాలు చేసి పెట్టండి. ఒక్కసారి తినటం మొదలు పెడితే ఎన్నైనా తింటారండి, ఆపుదల ఉండదు. అంత ఇష్టంగా తింటారు, అంత టేస్టీగాను ఉంటుంది. మరి ఈజీగా టేస్టీగా చేసుకోగలిగే ఈ బీరకాయ వడియాలకి ఏమేం కావాలి, ఎలా చేసుకోవాలి, నేను ఎలా చేశానో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. అతి తక్కువ ఇంగ్రీడియంట్సే అండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. బీరకాయ వడియాల కోసం నేను ఇక్కడ 3 బీరకాయలు తీసుకున్నానండి. హైబ్రిడ్ బీరకాయలు ఇవి. చాలా పొడవు ఉన్నాయండి, వీడియోలో చూపించడానికి కూడా సరిపోవట్లేదు. ఇన్ని బీరకాయలు అని లెక్క ఏమీ ఉండదండి, మనకి ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవచ్చు. బీరకాయలన్నిటినీ శుభ్రంగా వాష్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తొక్క తీసుకోవాలి. అంటే మొత్తం అంతా బాగా అణిచిపెట్టి తీసేయక్కర్లేదండి. పైన ఈనెల్లాగా కణుపుల్లాగా ఉన్న దగ్గర ఎక్కువగా తీసేసి కొంచెం కొంచెం తొక్కతో ఉంచినా బాగుంటుంది. బీరకాయ చాలా సాఫ్ట్ వెజిటబుల్ కదండి, బాగా ఎక్కువ కూడా తొక్క తీసేస్తే కనుక ఆ ముక్క కూడా అస్సలు కనపడదండి తర్వాత వేగిన తర్వాత. అందుకని బీరకాయకి కొంచెం కొంచెం అలాగా తొక్క కనిపించేలా ఉంచితేనే బాగుంటుంది. ఇదిగోండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా తీసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కడైనా గట్టిగా ఉంది అని అనిపిస్తే అక్కడక్కడ తీసేసుకుని అక్కడక్కడ కొంచెం లైట్గా లేతగా ఉన్నప్పుడు తొక్క ఉంచేసుకోవచ్చు. బీరకాయలు ఎప్పుడైనా సరే ఇలా తొక్క తీసిన వెంటనే చిన్న ముక్క నోట్లో వేసుకుని చూడాలి. ఎప్పుడైనా ఒక్కొక్కసారి చేదు కూడా ఉండే అవకాశం ఉంటుందండి. చేదు ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ముక్కలు కట్ చేసుకోవడానికి రెడీ చేసుకోవాలి. అలాగే సేమ్ మిగతా 2 బీరకాయలకు కూడా తీసేసుకున్నానండి. ఇదిగోండి వీడియోలో చూడండి, నేను అక్కడక్కడ కొద్దిగా తొక్క కనిపించేలానే ఉంచాను. బీరకాయని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్న సన్న చీలికలుగా నిలువుగా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బీరకాయని మనం ఈ వడియాల్లోకి పచ్చి బీరకాయలే వాడి యూస్ చేస్తామండి. సో అందుకని బీరకాయ ముక్కలు సాధ్యమైనంత కొంచెం చిన్నవిగానే ఉండాలి. అంటే మరీ చిన్నవిగా ఉంటే అస్సలు కనపడవండి. అందుకని ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా ఆ సైజు ముక్కలు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నేను మీకు క్లోజప్లో బీరకాయ ముక్కలు చూపిస్తున్నాను చూడండి, ఈ సైజు ముక్కలుగా ఉంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇక్కడ నేను మొత్తం బీరకాయ ముక్కలను అన్నిటినీ కట్ చేసుకున్నానండి. ఇక్కడైతే నేను 2 బీరకాయల ముక్కలేనండి ఇవి. యాక్చువల్గా మీకు చూపించడం 3 బీరకాయలు చూపించాను, కానీ చాలా ముక్కలు ఎక్కువగా వచ్చాయండి పెద్ద సైజుగా ఉండడం మూలాన. అందుకే నేను ఇక్కడ 2 బీరకాయ ముక్కలతోనే చేస్తున్నాను. బీరకాయలు వెయిట్లో కనుక చెప్పాలంటే ఇవి 1/2 కేజీ బీరకాయలండి. ఇప్పుడు బీరకాయ ముక్కలను అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకుని కొంచెం అంటే కొంచెం ఒక 1/2 స్పూన్ దాకా ఉప్పును వేసి బాగా బీరకాయ ముక్కలకి పట్టించాలి. ఇలా బీరకాయ ముక్కలకి ఉప్పును పట్టించి పక్కన పెట్టి ఒక పావుగంట సేపు ఉంచడం వల్ల బీరకాయల్లోంచి నీరు లాంటిది బయటకు వచ్చి కొంచెం ముక్క మెత్తబడి ఉంటుంది. ఇలా బీరకాయ ముక్కలన్నిటికీ ఉప్పును బాగా పట్టించి మూత పెట్టి కనీసం ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ చూడండి, నేను మీకు ఉప్పు రాసిన తర్వాత ఒక పావుగంట తర్వాత చూపిస్తున్నానండి. బీరకాయల్లోంచి వాటర్ శాతం లాంటిదంతా బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కల్ని సాధ్యమైనంత గట్టిగా పిండేసుకోవాలి. బీరకాయ ముక్కలు మొత్తం ఇలాగే నీరంతా పిండేసి వేరొక బౌల్లోకి తీసుకుని ఉంచుకోవాలి. అలాగే ఆ నీళ్ళన్నీ కూడా వేస్ట్ చేయకుండా ఒక బౌల్లో కలెక్ట్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత మనం పిండి కలిపేటప్పుడు అవసరపడితే ఈ నీళ్లు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ నీరు పిండేసుకున్న బీరకాయ ముక్కల్లోకి తగినన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి. అంటే బీరకాయల కన్నా ఎక్కువ ఉల్లిపాయలు ఉండకూడదండి, ఇక్కడ వచ్చిన ముక్కల కన్నా తక్కువ శాతంలో ఉల్లిపాయ ముక్కలు ఉండే విధంగా వేసుకోవాలి. బీరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా కలుపుకున్న తర్వాత దానిలోకి మన టేస్ట్కి తగ్గట్టుగా 1 స్పూన్ నిండుగా పచ్చిమిరపకాయల కారం కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇది పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి చేసిన పచ్చిమిరపకాయల పేస్ట్ మాత్రమేనండి, అల్లం ఏమీ యాడ్ చేయలేదు. అల్లం వేస్తే బాగోదండి ఇందులో, ఓన్లీ పచ్చిమిరపకాయల పేస్ట్.
ఒకవేళ మీకు పచ్చిమిరపకాయ ముక్కలు ముక్కలుగా తగలాలి అని అనిపిస్తే కనుక పచ్చిమిరపకాయ ముక్కలనైనా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయల కారం బీరకాయకి ఉల్లిపాయకి బాగా పట్టిన తర్వాత సుమారుగా ఒక గరిటెడు బియ్యం పిండిని ఇందులో యాడ్ చేసుకోవాలి బైండింగ్ కోసం. కప్పు కొలతలో చెప్పాలంటే సుమారుగా ఒక హాఫ్ కప్ దాకా ఉంటుందండి బియ్యం పిండి. అంతకన్నా ఎక్కువ బియ్యం పిండిని అయితే యాడ్ చేయకూడదండి, బాగోదు. ఉల్లిపాయ బీరకాయ టేస్ట్ ఎక్కువగా తెలియాలి. బియ్యం పిండి ఇంత అని పర్ఫెక్ట్గా కొలత ప్రకారం చెప్పలేమండి. సుమారుగా ఒక హాఫ్ కప్ దగ్గర పెట్టుకొని బీరకాయలో ఉండే నీటి శాతం అబ్జర్వ్ చేసుకునే దాన్ని బట్టి పడుతుంది కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోవాలి. మనకి ఇలా కలిపినప్పుడు చేతిలోకి ముద్దలాగా ఫామ్ అయ్యే వరకు మాత్రమే వేసుకోవాలి. అలా అని ఎక్కువగా బియ్యం పిండి వేసుకుంటే బియ్యం పిండి టేస్టే ఎక్కువ తెలుస్తుందండి. అందుకని కరెక్ట్గా ముద్ద అయ్యే వరకు మాత్రమే వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేతిలోకి కొంచెం పిండిని తీసుకుని ముద్దలాగా అవుతుందో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ముద్దను చేతిలోకి తీసుకుని బిళ్ళలాగా ఫామ్ అవుతుందో లేదో చెక్ చేశానండి. కొంచెం వెరవెరలాడుతున్నట్టుగా ఉంది, పిండి ముద్దలాగా ఫామ్ అవ్వలేదు. అందుకని ఇందాక మనం బీరకాయల్లోంచి పిండి నీరు తీసాం కదండి, ఆ నీటిని కొంచెం ఇక్కడ చల్లుకొని కొంచెం తడిచేయి చేసుకుంటే ఈ పిండి అంతా కూడా పర్ఫెక్ట్గా ముద్దలాగా ఫామ్ అయింది. ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ బీరకాయ వాటర్ కొంచెం వేసి కలిపేసరికి పిండి అంతా కొంచెం ముద్దలాగా కూడా ఫామ్ అయింది. అలాగే కొంచెం పిండిని తీసుకుని చెక్ చేస్తే బిళ్ళలాగా కూడా ఫామ్ అవుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఈ మాత్రం సైజులాగా ఇలా బిళ్ళలాగా ఫామ్ అయ్యి నిలబడితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని అంతటిని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం ముద్దలు చేతిలోకి తీసుకుని బిళ్ళల్లాగా చేసి వేరే ప్లేట్లో పెట్టుకుని రెడీ చేసుకుని ఉంచుకోవాలి. మరీ లావుగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజులో చేసుకోవాలి. అవసరమైతే రెండో చేతిలో కూడా తీసుకుని అప్పచ్చుల్లాగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఇలా మనకు కావలసినంత సైజులో పిండి ముద్దను తీసుకుని అప్పచ్చుల్లాగా లేకపోతే ఇలా వడల్లాగా తయారు చేసుకుని ఉంచుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసి ప్లేట్లో పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై చేయటం కోసం ఆయిల్ని పెట్టుకోవాలి. ఒక కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ని వేసి కాగనివ్వాలి. బీరకాయ వడియాలు అయితే డీప్ ఫ్రై చేస్తేనే చాలా బాగుంటాయండి. లేదు కొంచెం డైట్ కాన్షియస్లో ఉండేవాళ్ళు, డీప్ ఫ్రై వద్దు మాకు అనుకునేవాళ్ళు ఇదే పిండిని పెనం మీద రొట్టెలాగా ఒత్తి కూడా కాల్చుకోవచ్చు. నూనె కాగిన తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న బీరకాయ వడియాల్ని ఒక్కొక్కటిగా నూనెలో వేసుకుని వేగించుకోవాలి. ఒక వడియం వేసిన తర్వాత కూడా చూసుకోవచ్చండి. ఒకవేళ పిండి తక్కువగా ఉంది అని అనిపిస్తే అప్పుడైనా నెక్స్ట్ టైం వేసేటప్పుడు కొంచెం పిండిని యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ నేను వేసిన పిండి పర్ఫెక్ట్గా సరిపోయిందండి. బీరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలే ఎక్కువగా కనపడుతున్నాయి. వడియాలు వేసిన వెంటనే గరిటె పెట్టి కలిపేయకుండా ఒక్క నిమిషం ఆగి కలుపుకుంటూ రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఎర్రగా వేగించుకోవాలి. చాలా తొందరగా కూడా వేగిపోతాయండి, ఎక్కువ టైం కూడా ఏమీ పట్టదు. ఈ వడియాలు అయితే మాత్రం చేసి ప్లేట్లో పెడితే ఎన్ని వడియాలైనా సరిపోవండి. అటెళ్తూ ఇటొస్తూ పిల్లలు పెద్దలు అంత ఇష్టంగా తింటూ ఉంటారు. వేడి వేడిగా సర్వ్ చేయాలే కానీ ఎన్నైనా సరిపోవండి. ఇదిగోండి ఇక్కడ చూడండి 3 to 4 మినిట్స్ కల్లా రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకుంటే బీరకాయ వడియాలు మంచిగా రెడ్ కలర్ వచ్చేటట్టుగా వేగాయి. వేడి వేడి నూనెలోంచి తీసిన వడియాలన్నీ టిష్యూ పేపర్లోకి వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది. సేమ్ అదే విధంగా నేను ఇక్కడ నెక్స్ట్ బ్యాచ్ కూడా వేస్తున్నానండి. మనం మూకుట్లో వేసుకున్న ఆయిల్కి తగ్గట్టుగా 4 నుంచి 6 వరకు ఆర్ ఎన్ని పడితే అన్ని వరకు వేసుకుని వేయించుకోవాలి. బీరకాయ ఏంటి నిండు నూనెలో ఫ్రై చేయడం ఏంటి అని అనుకోకుండా ఒక్కసారి నేను చెప్పిన విధంగా మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు తప్పనిసరిగా చెప్పండి. అలాగే నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. బీరకాయ పప్పులు కూరలు పులుసు కూరలు ఎన్నో చేసుకుంటూ ఉంటాం. అలాగే బీరకాయ బజ్జీని కూడా వేసుకుంటూ ఉంటాం. కానీ ఒక్కసారి నా స్టైల్లో ఇలా స్నాక్ రూపంలో చేసి చూడండి, మీరే చెప్తారు. ఈ బీరకాయ వడియాలకైతే వేరే ఏ పచ్చళ్ళు అక్కర్లేదండి. మేమైతే ఇలా ప్లెయిన్గానే తింటూ ఉంటాం, చాలా బాగుంటాయి. ఇలా తింటుంటేనే తీగా బీరకాయ ముక్క ఉల్లిపాయ ముక్క తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఒకవేళ మీకు ఎవరికైనా ఏదైనా చట్నీ కావాలంటే తొక్కుడు పచ్చడి కానీ మాగాయ పచ్చడి కానీ అల్లం పచ్చడి కానీ వేసుకుని ట్రై చేయొచ్చు. నిజానికి చెప్పాలంటే ఏదైనా పచ్చడితో తింటే ఆ పచ్చడి టేస్టే డామినేట్ చేస్తుంది అనిపిస్తుందండి నాకు.
అలాగే టొమాటో కెచప్ కూడా అవసరం లేదండి, పిల్లలకు కావాలంటే ఇచ్చుకోవచ్చు. కానీ నేనైతే మీకు ఇక్కడ వీడియోలో చూపించడం కోసం కొంచెం తొక్కుడు పచ్చడి వేసి చూపిస్తున్నాను. తింటుంటే మాత్రం ఉల్లిపాయ ముక్కలు, బీరకాయ ముక్కలు తీతీగా తగులుతూ, వాటికి కోటైన బియ్యం పిండి అయితే క్రంచీగా తగులుతూ, లోపల సాఫ్ట్గా తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. మరి మీరు కూడా ఒక్కసారి నా స్టైల్లో బీరకాయ వడియాలు చేసి చూసుకుని మీకు ఎలా వచ్చాయో నాతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.